గత 10 ఏళ్ల కాలంలో మనం వార్తల్లో ఎక్కువగా వింటున్న విషయం ఆడపిల్లల మిస్సింగ్ కేసెస్. స్కూల్కి వెళ్లిన పిల్లలు, మార్కెట్కి వెళ్లిన ఆడపిల్లలు హఠాత్తుగా మాయమైపోవడం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ బాలికల మిస్సింగ్ లేదా కిడ్నాప్ కేసులను ఛేదించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ని మొదలుపెట్టింది. అదే ఆపరేషన్ ట్రేస్. అసలు ఈ ఆపరేషన్ ట్రేస్ ఎలా సాగింది, ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి, ఈ రోజు మనం ఈ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. తప్పిపోయిన లేదా అపహరణకు గురైన బాలికల ఆచూకీ కనిపెట్టి వారిని సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందు అంటే జూలై 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1065 బాలికల మిస్సింగ్ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులను ఛేదించడానికి పోలీస్ శాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. టెక్నాలజీ మరియు క్షేత్రస్థాయి విచారణలు జోడించి గాలింపు చర్యలను ఫాస్టన్ చేసింది. అయితే ఆపరేషన్ ట్రేస్ ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కేవలం నెల రోజుల్లోనే ఏపీ పోలీసులు 670 మిస్సింగ్ కేసులను ఛేదించారు. అంటే వందలాది మంది ఆడపిల్లలను రక్షించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అంతేకాకుండా ఇంకా 395 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రక్షించబడిన పిల్లల్లో దాదాపు 80% మంది 14 నుంచి 18 ఏళ్ల వయసులోపు వారే ఉండడం గమనార్థం. ఈ ఆపరేషన్ లో కొన్ని జిల్లాలు అత్యంత చురుగ్గా వ్యవహరించి 100% ఫలితాలు సాధించాయి. పార్వతీపురం, మన్యం జిల్లా 100% కేసులను ఛేదించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంటే అక్కడ నమోదైన అన్ని పెండింగ్ కేసులను పోలీస్ శాఖ సక్సెస్ఫుల్ గా పరిష్కరించారు. పల్నాడు జిల్లా 89% ఛేదనతో రెండో స్థాయిలో నిలిచింది. ఈ గణాంకాలు ఏపీ పోలీస్ శాఖ యొక్క అంకిత భావానికి మరియు సమర్థతకు నిదర్శనం. ఆపరేషన్ ట్రేస్ ద్వారా పోలీసులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే తల్లిదండ్రులుగా, పౌరులుగా మనకు కూడా బాధ్యత ఉంది. మన చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఆడపిల్లల భద్రతకు ముప్పు ఉందని తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఏపీ పోలీస్ చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నాన్ని మనందరం అభినందిద్దాం.